శివరాత్రికి దేశంలో శివోహం నిండిపోయిన వేళ మరోవైపు క్రికెట్ మైదానం ఉత్కంఠతో మోగిపోయింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపించింది. 2026 టీ20 వరల్డ్ కప్ వేదికగా ప్రపంచం మొత్తం టీవీల ముందు కూర్చుని ఈ మహా సంగ్రామాన్ని వీక్షించింది. భారత జట్టు ధైర్యంగా ఆడి 23 ఏళ్ల క్రితం చూసిన జోష్ను మళ్లీ గుర్తు చేసింది. ప్రతి బంతిలో ఉద్వేగం, ప్రతి పరుగులో నమ్మకం కనిపించింది. అయితే ఆనందం మధ్య చిన్న సందేహం కూడా వచ్చింది. అప్పటిలా ఫైనల్లో జారిపోతామా లేక ఈసారి చరిత్రను పూర్తిగా తిరగరాస్తామా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి అభిమానిని ఆలోచింపజేస్తోంది. 2003లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఆ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇప్పటికీ అభిమానులు ఉత్సాహంగా గుర్తు చేసుకుంటారు. మార్చి 1, 2003న దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ పోరు మహాశివరాత్రి రోజున జరిగింది. అందుకే ఆ రోజు వచ్చిన విజయం అభిమానులకు మరింత భావోద్వేగంగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెలివిజన్ ముందు కూర్చుని ఈ మ్యాచ్ను ఆసక్తిగా వీక్షించారు. స్టేడియంలో వాతావరణం ఉత్కంఠభరితంగా ఉండగా రెండు దేశాల అభిమానులు తమ జట్లకు గట్టిగా మద్దతు తెలిపారు. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. వారి బ్యాట్స్మెన్లు మంచి ఆరంభం కూడా ఇచ్చారు. ఇంజమామ్ ఉల్ హక్, యూసుఫ్ యోహానా వంటి ఆటగాళ్లు స్థిరంగా ఆడుతూ స్కోరును పెంచారు. భారత బౌలర్లు కష్టపడ్డప్పటికీ పరుగులను పూర్తిగా నియంత్రించడం సులభం కాలేదు. అలా పాకిస్తాన్ జట్టు 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఆ సమయంలో అది మంచి స్కోరుగా భావించబడింది. లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు సవాల్గా అనిపించింది. భారత్ జట్టు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్ ఆ రోజు ప్రత్యేకంగా నిలిచింది. పుల్ షాట్లు, కవర్ డ్రైవ్లు, అప్పర్ కట్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పాకిస్తాన్ బౌలర్లపై అతను పూర్తిగా ఆధిపత్యం చాటాడు. అలా సచిన్ 98 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ మ్యాచ్ గమనాన్ని భారత్ వైపు తిప్పేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ధైర్యంగా ఆడాడు. అతను 82 పరుగులు చేసి జట్టుకు బలమైన మద్దతు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించారు. ఆ భాగస్వామ్యమే మ్యాచ్లో కీలకంగా మారింది. మధ్యలో కొన్ని వికెట్లు పడినప్పటికీ భారత్ ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగింది. చివరకు భారత్ 45.4 ఓవర్లలో 276 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టేడియంలో ఉన్న భారత అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. శివరాత్రి రోజున వచ్చిన ఈ విజయం అభిమానులకు మరింత ప్రత్యేకంగా అనిపించింది. కానీ ఆ టోర్నమెంట్ ముగింపు మాత్రం భారత అభిమానులను బాధ పెట్టింది. ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాను ఎదుర్కొంది. ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా కనిపించింది. వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేసి 359 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఆ లక్ష్యం చాలా పెద్దదిగా అనిపించింది. భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని ఎదుర్కోవడం కష్టమైంది. భారత్ 234 పరుగులకే పరిమితమైపోయింది. దీంతో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఓటమి అభిమానులకు నిరాశ కలిగించింది. గ్రూప్ దశలో అద్భుతంగా ఆడిన భారత్ ఫైనల్లో ఓడిపోవడం బాధాకరంగా అనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు 2026లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సందర్భంగా మరోసారి అలాంటి చర్చలే మొదలయ్యాయి. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రోజున భారత్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కూడా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. స్టేడియంలో అభిమానుల సందడి కనిపించింది. సోషల్ మీడియాలో కూడా మ్యాచ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్లు సమిష్టిగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది. కానీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్లు వేగంతో ఒత్తిడి తెచ్చారు. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించారు. ఫీల్డింగ్ కూడా చక్కగా జరిగింది. దీంతో పాకిస్తాన్ జట్టు ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు భారత్ 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక అభిమానులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మహాశివరాత్రి రోజున మరోసారి వచ్చిన ఈ విజయం మంచి సంకేతంగా భావించారు. ఈ విజయంతో జట్టు సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో స్థిరత్వం కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో కూడా సమతూకం ఉంది. ఫీల్డింగ్ మెరుగ్గా ఉంది. అయితే ముందున్న మ్యాచ్లు మరింత కఠినంగా ఉండబోతున్నాయి. ప్రతి జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. చిన్న పొరపాటు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదు.
2023లో శివరాత్రి రోజున భారత జట్టు గ్రూప్ స్టేజ్లో గెలిచింది. కానీ ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్లో కూడా అదే పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా శివరాత్రి రోజునే పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. జట్టు సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ఇక ముందు జరిగే మ్యాచ్లు కూడా చాలా కఠినంగా ఉండనున్నాయి. ప్రతి మ్యాచ్ కీలకమే. ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు, కానీ పోటీ కూడా గట్టిగానే ఉంది. అభిమానుల్లో ఆశలు పెరుగుతున్నాయి. గతం మళ్ళీ పునరావృతమవుతుందా, లేక ఈసారి భారత్ కొత్త చరిత్ర సృష్టిస్తుందా అన్నది మైదానంలోనే నిర్ణయం అవుతుంది. జట్టు సమిష్టి ప్రదర్శన చేస్తే కప్ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి.